తెలంగాణలో సంచలనం సృష్టిస్తున్న ఫార్ములా ఈ కార్ రేస్ అవినీతి వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో అరెస్టును ఎదుర్కొంటున్నారు మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల నుండి వాదోపవాదనలు ఆలకించింది ఉన్నత న్యాయస్థానం. దీంతో క్వాష్ పిటిషన్ పై హియరింగ్ పూర్తయింది. తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు. తుది తీర్పు వెలువడేంత వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది. ఆయనకు ఊరట ఇచ్చింది. ఆయనను అరెస్టు చేయవద్దంటూ జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించింది. ఈ గడువు మొన్నటితో ముగిసిన నేపథ్యంలో మరోసారి క్వాష్ పిటిషన్ పై విచారణ చేపట్టింది హైకోర్టు. అవినీతి నిరోధక విభాగం దాఖలు చేసిన కౌంటర్ పై విచారించింది. వాదోపవాదనలను ఆలంకించింది. ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, కేటీఆర్ తరపున సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ దవే వాదనలను వినిపించారు. ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులకు ఎవరి అనుమతులు లేకుండా 46 కోట్ల రూపాయలను ఫౌండ్ల రూపంలో హెచ్ఎండిఏ చెల్లించిందని అదనపు అడ్వకేట్ జనరల్ వివరించారు. నిబంధనల మేరకు 10 కోట్ల రూపాయలకు మించి జరిగే లావాదేవీలకు ఆర్థిక మంత్రిత్వ శాఖ అనుమతులను తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. హెచ్ఎండిఏ మున్సిపల్ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుందని, ఆ శాఖ మంత్రిగా ఈ చెల్లింపులకు కేటీఆర్ బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే అప్పటి మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన అరవింద్ కుమార్ పైన కేసు నమోదైందని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై సిద్ధార్థ్ దవే తన వాదనలను వినిపించారు. ఈ మొత్తం వ్యవహారంలో కేటీఆర్ ఎక్కడా లబ్ధి పొందలేదని అన్నారు. అవినీతి జరిగినట్లు ఏసీబీ ఎక్కడా గాని ఆధారాలను చూపించలేకపోయిందని చెప్పారు. కేటీఆర్ పై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని న్యాయస్థానానికి అభ్యర్థించారు. అవినీతి జరగనందువల్లే ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ అధికారులు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్కరిని అరెస్టు చేయలేదని అన్నారు. వాదోపవాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. తుది తీర్పు వెలువడేంత వరకు కేటీఆర్ ను అరెస్టు చేయవద్దని ఆదేశించింది.